ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, సెక్రటరీ ఆఫ్ జనరల్ ఆకుతోటిపల్లి నారాయణ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ గరుడశేఖర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ వసంపల్లి నాగరాజు గారు, గో ఆధారిత వ్యవసాయం అడిషనల్ వైస్ ప్రెసిడెంట్, మైలవరం మల్లారెడ్డి గారు, నోటరీ, రైతు ఆర్గనైజ్ సెక్రటరీ, రాఘవేందర్ రెడ్డి గారు, ఈసీ మెంబర్, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, ట్రెజరర్ సత్యనారాయణ రెడ్డి గారు, రైతు శివానందరెడ్డి గారు, రైతు శివారెడ్డి గారు, నాగిరెడ్డిపల్లి రైతు, వెంకటరెడ్డి గారు, రైతు పుట్టాలపల్లి, శ్రీనివాసులు గారు, రైతు, కాంట్రాక్టర్ శివ గారు, హనుమన్న గారు, లాయర్, మరియు రైతులు, కమిటీ సభ్యులు. ఈరోజు ముఖ్యంగా వీడియో తీయడం ఏంటంటే, రైతులకు గిట్టుబాటు ధర లేక సుమారుగా 40 సంవత్సరాల నుంచి 6 లక్షల మంది రైతులు పైన చనిపోయినారు. మనకు దేశంలో ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో చాలా సంవత్సరాల నుంచి మేము ఒక 12 సంవత్సరాల నుంచి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ సరైన ధరలైతే గవర్నమెంట్ ఇవ్వడం లేదు. రేటు లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మేము ఎన్నోసార్లు చెప్పాం. భారతదేశం మొత్తం మీద ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ యార్డ్ నిర్మించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వాలే ఉంటే తప్పకుండా ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర వస్తుందని ఎన్నోసార్లు ప్రభుత్వానికి మేము మొరపెట్టుకుంటున్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికే దాదాపు దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. మరి ఈరోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మించుమించు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కంటిన్యూగా 12 సంవత్సరాల నుంచి కేంద్రంలో పాలిస్తూ ఉంది. ఎందుకంటే ధరలు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వమే. మరి ఇకనైనా కూడా ఆలోచన చేసి రైతులు చనిపోకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఉల్లి ధర పడిపోయింది, టమాటా ధర పడిపోయింది, చీనీ ధర పడిపోయింది. చాలా పంటలకు గిట్టుబాటు ధర లేవు. వడ్ల ధర కూడా చాలా పంటలకు లేవు. ఏమన్నా 100కి 10% పంటలకు గిట్టుబాటు ధర ఉన్నాయేమో, కానీ మిగతాకి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేవు. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఎర్రగడ్డలు ఉన్నాయి. 140 కోట్ల మందికి ఎంత కావాలా, ఎక్స్పోర్ట్కి ఎంత కావాలా, ఎన్ని ఎకరాల్లో అయితే ఈ పంట పండుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేసి అన్ని రకాలలోనే పండించాలా, గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించాలా. అప్పుడు రైతు మీరు ఏ పంట చెప్పినా కూడా ఆ పంట పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ రకంగా రైతుల్ని ఎడ్యుకేట్ చేసేసి ప్రభుత్వం తక్షణమే రేట్లు ప్రకటించి ఈ పంట పెట్టమంటే ప్రతి రైతు కూడా ఆ పంటే పెడతాడు. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కలిగిస్తే ఏ రైతు కూడా చనిపోవడానికి అవకాశం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. రైతు కష్టపడి పంట పండిస్తేనే దేశానికంతా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి 140 కోట్ల మందికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం రైతునిచ్చే. మరి ఇకనైనా కూడా కేంద్రం ఆలోచన చేసి ప్రతి పంటకు 600 రకాల పంటలకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తే, మీరు గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు ఏ పంట పెట్టమంటే ఆ పంటే పెడతాడు రైతు. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయాలా. మార్కెట్ యార్డులో కూడా రైతులే ఉండేటట్లు చేయాలా. ప్రతి భారతదేశం మొత్తం మీద ప్రతి మార్కెట్ యార్డులో కూడా రైతులే దాంట్లో కమిటీలో ఉండాలి. ఉంటేనే రైతులకు న్యాయం చెప్తుంది అనేది మా ఆలోచన. మరి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఉదాహరణ ఒక పంట గురించి చెప్పాను. 600 రకాల పంటలకు కూడా అదే రకంగా చేస్తే మనకు 140 కోట్ల మందికి తినేదానికి మనకి ఎంత ఆహారం కావాలా,
మరి ఎక్స్పోర్ట్ ఏ ఎక్స్పోర్ట్ ఉన్నాయో ఆ ఎక్స్పోర్ట్ పంటలు మనం పండిస్తే దేశానికి రెవెన్యూ వస్తుంది, రైతుకు గిట్టుబాటు ధరలు వస్తాయి. నేను దాదాపుగా ఈ 12 సంవత్సరాల నుంచి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం తరఫున ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే తరహాలోనే భారతదేశం మొత్తం కూడా ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా రైతులే ఉండాలి. రైతులు ఉంటేనే సాధక బాధకాలు తెలుస్తాయి. కాబట్టి మీరు రాజకీయ నాయకులు, మీరు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఉండండి, కానీ మార్కెట్ యార్డ్స్లో మాత్రం రైతులు ఖచ్చితమైన రైతులు నిజాయితీగా పండించే రైతుల్ని మార్కెట్ యార్డ్లో పెడితే దాని సాధక బాధకాలు రైతుకు తెలుస్తాయి. కాబట్టి మరి మేము ప్రభుత్వాలను ఉంటే కోరుతున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఖచ్చితంగా ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా రైతులే ఉండేటట్టు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా రైతులకు అయితే మోసం జరుగుతూనే ఉంది. ఈ 40 సంవత్సరాల్లోనే ఇంచుమించు ఒక 6 లక్షల మంది రైతులు చనిపోయినారు. ఇప్పటికి కూడా ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేదు. మరి పక్కన తుంగభద్ర కెనాల్ ఉంది, దేశంలో నదులన్నీ పొంగి పొర్లుతుంటే 3 నెలలు లేటుగా నీళ్ళు ఇడిస్తే రైతు ఈ విధంగా బ్రతుకుతాడు, ఏ పంట పెట్టుకోగలుగుతాడు? మరి ప్రభుత్వాలు ఎందుకు నీళ్ళు ఇడ్చలేదు, ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్టున్నాయో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఈ అనంతపురంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టాము. మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని ఈ వ్యవసాయంలో ఇంతటి వాళ్ళని తయారుగా చేశారు. మేము బాగుండేది కాదు, మా తోటి రైతులు 65% ఉండే రైతాంగం బాగుండాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తే రైతు బాగుపడేది అనుకుంటుంది, దేశం బాగుంటుంది. బాగా ఆలోచన చేయండి. దేశానికి రెవెన్యూ కావాలంటే రైతు కష్టపడి పంట పండిస్తేనే. దేశంలో పెట్రోల్ బంకులు అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, పెద్ద పెద్ద మాల్స్ అయితేనేమి, దేశంలో ఉండే వ్యాపారస్తులంతా అయితేనేమి, హోటల్స్ వాళ్ళు అయితేనేమి, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు అయితేనేమి, వడలు అమ్ముకునే వాళ్ళు అయితేనేమి, ఏది అమ్ముకునే వాళ్ళు, కాయగూరలు అమ్ముకునే వాళ్ళు అయితేనేమి, రైతు కష్టపడి పంట పండిస్తేనే వీళ్ళందరూ బ్రతకగలుగుతున్నారు. మరి రైతు బ్రతకడం లేదు. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేదట్లా చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రజలు 65% ఉండే ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులు ఒక్క సంవత్సరం పంట పెట్టకపోతే ఈ దేశం నడవదు. మరి రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు ఎన్ని ఏళ్ళని బాధపడతాడు. మరి అదే తరహాలోని ఉపాధి హామీ పథకాన్ని కూడా తక్షణమే రైతులకు అనుసంధానం చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. దయచేసి రైతులు కూడా విన్నపం, ఫర్టిలైజర్స్ తగ్గించి పూర్వం మన పెద్దలు 60 సంవత్సరాలు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారో ఆ తరహాలోనే మనం వ్యవసాయం చేస్తే ప్రతి రైతుకు కూడా పెట్టుబడి తగ్గుతుంది. మరి ప్రజలు కూడా మనం విషం ఇవ్వకుండా మంచి ఆహారాన్ని ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి రైతు బ్రతకాలి, దేశం బాగుండాలి, ప్రపంచంలో మన దేశానికి మంచి పేరు రావాలి. ఈ విధంగా ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాను, ఫర్టిలైజర్స్ తగ్గించండి. పూర్వం మన వాళ్ళు పేడ ఎరువులు ఎక్కువ వేసేవాళ్ళు, ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంచుమించు 100 కోట్ల పశువులు తినేశారు. మరి ప్రభుత్వాలు దీన్ని ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే హైదరాబాద్లో కబీర్ అని చెప్పేసి రోజుకు 100 పశువులు వధ చేస్తున్నారాడ. అంటే ఇప్పటికే కొన్ని కోట్ల పశువులు నాశనం అయిపోయినాయి. కాబట్టి ఇకనైనా కూడా దాన్ని బంద్ చేయించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. లేదంటే రైతులు మరణ మృతంగా మ్రోగుతూనే ఉంటుంది. మరి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ఈ హైదరాబాద్లో ఉన్న ఆల్ కబీర్ అది హిందువులదే అని వేరే వాళ్ళు చెప్పారు, నాకైతే కరెక్ట్గా తెలియదు. కానీ ఎవరిదైనా సరే దాన్ని బంద్ చేయించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. మరి దేశానికి రెవెన్యూ ఇంకా ప్రజల నుంచి కూడా ఎలా వస్తుందంటే భారతదేశంలో అడుగు తినేవాడు కూడా ట్యాక్స్ పేరే. ఎందుకంటే అతను టీ తాగిన ట్యాక్స్ ఉంటుంది, అతను టిఫిన్ తిన్న ట్యాక్స్ ఉంటుంది. ప్రతి రూపాయిలో కూడా ₹1 గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే రైతుల మరణ మృదంగం మ్రోగుతూనే ఉంటుంది. కాబట్టి ఇకనైనా కూడా ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయాలి. ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ యార్డ్ నిర్మించాలి. ఆ మార్కెట్ యార్డ్స్లో కూడా రైతులే ఉండాలి. ఉంటేనే సాధక బాధకాలు రైతులకు తెలుస్తాయి. మరి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి
ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఏ పంట చెప్తే ఆ పంట పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. గిట్టుబాటు అయ్యేటప్పుడు ఏ పంట అయినా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి అమెరికాలో ఇదే సిస్టమ్ నడుస్తోంది. భారతదేశంలో కూడా యుద్ధ ప్రాతిక మీద ఈ సిస్టాన్ని అమలు చేయించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ పేయర్స్, ప్రజలు ఓటు వేస్తున్నారు, నోటు ఇస్తున్నారు, ఆహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కూడా 65% ఉండే రైతాంగానికి గిట్టుబాటు ధరలు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రజలు కూడా బాగుండాలంటే మంచి ఆహారం తినాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ తగ్గించేసి ప్యాడెరువు ఎక్కువ వాడి మన పశువులతో ఎక్కువ సేద్యాలు చేస్తే తప్పకుండా మనకు రైతులకి ప్రజలకు మంచి ఆహారం దొరుకుతుంది, దేశానికి కూడా రెవెన్యూ పెరుగుతుంది, దేశానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మరొకసారి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రైతులు ప్రజలు కోరుతున్నారు. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.